ప్రతిరోజు ఒక చాయిసే, అవునే కదా? ప్రతి నిర్ణయం ఒక చాయిసే. మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఒక చాయిసే. మనం ఏది కోరుకుంటున్నామో దాని ప్రకారమే జీవిస్తున్నాం, దాని ప్రకారమే అనుభవిస్తున్నాం. నువ్వు ఏమి చేస్తే ఏమవుతుందో గ్రహించి నిర్ణయం చేయి. నువ్వు కోరుతున్నావు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఏంటి అది మీరు కోరుతున్నారు? ఫలించాలని ఆశపడుతున్నారా? మారాలని ఆశపడుతున్నారా? లేకపోతే దేవా ఏదో నా స్థితిని మార్చేయ. దేవుడు చితుకులో స్థితిని మారుస్తాడండి. మైండ్ మారకపోతే ఎన్నిసార్లు స్థితి మార్చినా బ్రతుకు మారదు. అసలు ఒకప్పుడు లోకంలో క్రైస్తవుడు అన్న మాటకి అర్థం ఏంటి తెలుసా? ప్రేమ. ఒకడు క్రైస్తవుడు అంటే నువ్వు క్రైస్తవుడు కదా ఇలా మాట్లాడతానికి లేదంటాడు లోకం. వాడికి తెలుసు నేను మాట్లాడేది తప్పు, కానీ నువ్వు క్రైస్తవుడు కాబట్టి ఇలా మాట్లాడతానికి లేదు. కానీ ఈరోజు చూడండి పరిస్థితులు. మనసు ఏం తలస్తున్నాం మన మనసులో? మీరు చేసిన నిర్ణయాలకే కారణం తగినట్టుగానే మీ పరిస్థితులు ఉన్నాయి. లేకపోతే కొంతమంది అంటారు, నేను వేస్ట్ ఫెలో, నాకు రాదు, నాకు కుదరదు, నా వల్ల అవ్వదు, ఐఎమ్ వర్త్లెస్, ఐఎమ్ యూస్లెస్. నో, యు ఆర్ వాల్యుబుల్.